మైనింగ్ అక్రమాలంటే 50 ఏళ్లు పూర్తయిన మైన్ అన్న విషయం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గ్రహించాలని మాజీ సాంస్కృతిక మండలి చైర్మన్ పొట్టేళ్ల శిరీష అభిప్రాయపడ్డారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవిచంద్ర అన్న అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని ఆమె పేర్కొన్నారు. సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద నిన్నటి రోజున మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మాట్లాడడం జరిగింది. ఈ రోజున బీదా రవిచంద్ర గారు దాని గురించి మాట్లాడుతూ సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జరగటం లేదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అని మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకుంటే మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే మా మండలంలో ప్రజలకి వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. శంకుస్థాపన కూడా చెయ్యని ఫ్యాక్టరీ కోసం ఇప్పటి నుంచే గత 10 నెలలుగా గనులన్నింటినీ కూడా మూసివేయించడం ఎంతవరకు సమంజసం? ఆ మైకా పరిశ్రమల కింద ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఒక సైదాపురం మండల ఎక్స్ జడ్పీటీసీగా నేను ఈ అక్రమ మైనింగ్ మీద గత 4 నెలలుగా ఈ అక్రమ మైనింగ్ ఆపాలని కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది, డీడీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. అక్రమ మైనింగ్ ఆపాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ వారిని కూడా కలిసి ఈ అక్రమ మైనింగ్ ఆపాలని కోరడం జరిగింది. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారు సార్ అని కూడా డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా ఎటువంటి ప్రయోజనాలు కూడా మాకు కనిపించలేదు. అన్ని అనుమతులు ఉన్న రవిచంద్రన్కి బహుశా వారి దృష్టికి ఇవన్నీ పోయినట్లేదు. మరి వారు బిజీగా ఉంటారు కదా, మా పోరాటాన్ని చూసే అంత టైం లేదో వ్యవధి లేదో మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాను రవిచంద్రన్న. గత 4 నెలలుగా నేను అక్రమ మైనింగ్ మీద ఇంతమందిని కలిసినా కూడా ఎటువంటి చర్యలు కూడా మా మండలంలో జరగలేదు అక్రమ మైనింగ్ ఆపడానికి. అన్ని అనుమతులు ఉన్న గనులన్నింటినీ మూసివేయించి ఎటువంటి అనుమతులు లేనటువంటి గనుల్లో మీరు చెప్తున్నారే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు మైనింగ్ చేస్తున్నారు. బహుశా ఇది మీ దృష్టికి రాకపోవచ్చు. బీపీఆర్ గారు మీ గనులన్నీ కూడా ఓపెన్ చేయాలంటే ఒకటే చెప్తున్నారు, అనుమతులు ఉన్న వారికి చెప్పే మాట, మీ గనులు ఓపెన్ చేయాలంటే మీ గనుల్లో ఉన్న మెటీరియల్ నాకే ఇవ్వాలని హుకుం జారీ చేశారు. రవిచంద్రన్న ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నా. రవిచంద్రన్న మీరేమో ఇక్కడ విపిఆర్ గారు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు అని మీరు చెప్తున్నారు, కానీ లక్ష్మీ క్వార్ట్ కంపెనీ పైన 10,000 టన్నులని చైనాకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? మీరేమో ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలంటున్నారు, వీళ్ళేమో లక్ష్మీ క్వార్ట్ కంపెనీ తరపున ఆ కంపెనీ పైన 10,000 టన్నులని చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. క్వార్ట్ కంపెనీ తరపున కూడా మీరే చూడండి ఎంత చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రవిచంద్రన్ ఏమో విపిఆర్ గారు ఇక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మీరు చెప్తున్నారు, వీళ్ళేమో లక్ష్మీ క్వార్ట్ కంపెనీ తరపున 10,000 టన్నులు చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడే ఫ్యాక్టరీ కట్టే ఉద్దేశమే ఉంటే వీళ్ళు ఎందుకు చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఫ్యాక్టరీ ఏమైనా చైనాలో కడుతున్నారా లేదా ఇక్కడే కడుతున్నారో ఇది రవిచంద్రనే దీనికి సమాధానం చెప్పాలా. ఇంకొక మాట అన్నారు రవిచంద్రన్న, ఏదో చిన్న చిన్న కాగితాల పొరపాట్లు ఉండొచ్చేమో కానీ అక్కడైతే అక్రమ మైనింగ్ జరగడం లేదు అని. రవిచంద్రన్న చిన్న చిన్న కాగితాల పొరపాటు కాదు రవిచంద్రన్న, పెద్ద పెద్ద పొరపాట్లే. స్వయంగా మీ ప్రభుత్వంలోనే పద్మావతి మైన్కి రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్, డిఎంజీ గారే ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఇది రిజెక్ట్ చేస్తూ
సిద్ధి వినాయక మైన్ని రిజెక్ట్ చేస్తూ మీ ప్రభుత్వంలోనే డిఎంజీ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్, ఇది మీ ప్రభుత్వంలోనే డిఎంజీ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్. ఇవన్నీ కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినవే రవిచంద్రన్న, ఇవన్నీ కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినవే. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ రూల్ ప్రకారం 50 సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లన్నీ కూడా ప్రభుత్వ భూములే అన్నా రవిచంద్రన్న. నువ్వు చెప్పిన అక్రమ మైనింగ్ నిర్వచనానికి ఒక నమస్కారం రవిచంద్రన్న. కొండలు గుట్టల్లోనే తవ్వితేనే కాదన్నా అక్రమ మైనింగ్. ప్రభుత్వ భూముల్లో తవ్వినా సరే అది ఏంటి? అక్రమ మైనింగ్. ప్రస్తుతానికి వీళ్ళు చేస్తుండేది అదేనన్నా. వీళ్ళు చేస్తుండేదంతా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలోనే వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు. మరి వీళ్ళు చేసేది అక్రమ మైనింగా సక్రమ మైనింగా అన్నా రవణ? మీరే చెప్పాలన్నా. కేంద్ర ప్రభుత్వం పాలసీలు ఉన్నాయి. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం పాలసీ. భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ వారు ఏం చేశారంటే క్వార్ట్జ్ని మేజర్ మినరల్గా ప్రకటించారు. కాబట్టి 50 సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలో ఎటువంటి అక్రమ మైనింగ్ జరగకూడదు. ఎంఎండిఆర్ చట్టం 1957 ప్రకారం అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక విషయం అన్నా, మీ ప్రభుత్వమే తీసుకొచ్చిన జీవో ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ పాలసీ 2025. ఈ పాలసీ ప్రకారం లీజు గడువు పూర్తి అయిపోయిన మైన్లలో స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని ఆక్షన్ పద్ధతి ద్వారా టెండర్లకి పిలవాలి. మీ స్టేట్ గవర్నమెంటే ఇచ్చిన జీవో, మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని మీ ఎంపీ గారే పాటించడం లేదు. ఇప్పుడు వీరు చేస్తున్న పద్మావతి సిద్ధి వినాయక మైన్ రెండింటికి కూడా 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. కాబట్టి మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్ని మీ ఎంపీనే పాటించట్లేదన్నా, దాంట్లోనే వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు. రవణ, వాళ్ళు చేసేది అక్రమ మైనింగా సక్రమ మైనింగా మీరే చెప్పాలి రవణ. పాపం మా రవిచంద్రన్ ఏదో హడావిల్లో వచ్చేసారు. రవిచంద్రన్న, మీరేమో కావల్లో ఉంటారు. మా సైదాపురం మండల స్థితి గతులు మీకు ఎలా తెలుస్తాయిలే అన్నా. అంతేకాకుండా ఈ సైదాపురం మండలంలో మైకా పరిశ్రమల కింద ఆధారపడి వేలాది మంది కార్మికులు, కూలీలు, ఉద్యోగులు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రోడ్డున పడడానికి వారి కుటుంబాలు ఎవరు కారణం అనేది మీకు ఎలా తెలుస్తుంది రవణ? పార్టీలకి సంబంధంలే, నేనే వస్తా మీ దగ్గరికి, నేనే వస్తా, అన్ని ఆధారాలతో వస్తా, ఫొటోస్ వీడియోస్తో సహా. మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరికి నేనే వచ్చి వాటన్నిటినీ కూడా మీకు నేను అందజేస్తా. మీరు వచ్చినా సరే, లేదా మీకు సమయం లేకపోతే అధికారిని పంపించినా సరే. మీరు అన్నారు కదా అక్కడ మైనింగ్ జరగడం, అసలు మైనింగే జరగడం లేదు, మీడియా వాళ్ళు పోవచ్చు, ఇప్పుడు పోయినా అక్కడ ఏమీ లేదని మీరేమో పొమ్మని చెప్తున్నారు. మా మండలంలో ఏమో ఒకరున్నారు, ఎవరో గద్వా సాయి అంట. రాత్రులు కూడా నేను తెలంగాణ 4 హత్యలు చేసేసాను అని ఆయన నెంబర్ ప్లేట్ లేకుండా ఆయన కారులో తిరుగుతా భయభ్రాంతులు చేస్తున్నాడన్న. మీరు చెప్పిన ప్రకారం మేమందరం పోతామన్నా రవిచంద్రన్న. మీరు చెప్పారు కదా మీకేం భయం లేదు, అసలు ఏం జరగట్లేదు, వెళ్ళొచ్చు రావచ్చు అని. ఛానల్ 9 వాళ్ళు కూడా వెళ్ళారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ అని వెళితే మీడియా వాళ్ళని కూడా లోపలికి అలో చేయలేదు. మీడియా వాళ్ళని ఆపి చెక్ చేసి బెదిరింపులకు గురి చేసి పంపించేస్తున్నారని. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి రవిచంద్రన్న? సరే, మీ మాట మీద గౌరవంతో మేమే పోతున్నాం రవిచంద్రన్న. ఆ గద్వా సాయి అంట ఏదో 4 హత్యలు చేశాడని చెప్తా ఉన్నారు. మా మండలంలో వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఏదైనా జరిగితే ఎస్పీ గారు మీడియా ముఖంగా మీకు కూడా తెలుపుకుంటున్నా, రవిచంద్రన్న మాట విని మేమైతే ధైర్యంగా వెళ్తాం. మాకు ఏదైనా జరిగితే వరకు రవిచంద్రన్నదే పూచి. ఎందుకంటే అక్కడ ఏం జరగట్లేదు, వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్తున్నారు. రవణ, మీరే పూచి. ఖచ్చితంగా మా వాళ్ళందరం వెళ్తాం. అక్కడ కానీ ఏదైనా అయితే వరకు మీదే పూచి రవణ.